హైదరాబాద్ గోషామహల్లో 5 అంతస్తుల భవనం కాస్త కుంగింది. భవన నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టడంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనానికి పెద్ద క్రాక్ వచ్చింది. గోషామహల్ పోలీసులు ఆ భవనంలోని వాళ్లను ఖాళీ చేయించారు. గతంలో అదే ప్రాంతంలో చాలాసార్లు నాలా కుంగింది. హైదరాబాద్ గోషామహల్లో 5 అంతస్తుల భవనం కాస్త కుంగింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రేమ్, గోషామహల్లో 5 అంతస్తుల భవనం కొంచెం పక్క కొరిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటి ఈ నిర్మాణం కోసం ఏం జరుగుతోంది? అసలు ఎవరు కట్టారు దీన్ని? ఎస్ దేవి, థ్యాంక్ యూ. పక్కనే ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలంలో నిర్మాణం కోసం అటు పిల్లర్ల నిర్మాణం కోసం అటు గుంతలు తవ్వినటువంటి సందర్భంలో కూడా దానికి ఆనుకొని ఉన్నటువంటి మరొక భవనం కూడా పూర్తిగా కాస్త పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ యొక్క నిర్మాణ దశలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. అంటే సుమారు అంటే ఇక్కడ ఈ యొక్క బేగం బజార్లో అన్నీ కూడా చాలా చిన్న స్థలాల్లో నిర్మాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గతంలో నుంచి ఉన్నటువంటి ఈ యొక్క పాత నిర్మాణాలనే వాటిని కూలగొట్టి అదే ప్రదేశంలో మరొక కొత్త నిర్మాణాలను కూడా చేపట్టేందుకు కూడా ఈ యొక్క ప్రక్రియలో భాగంగా కూడా ప్రస్తుతం ఇక్కడ పురాతన ఇల్లు ఉన్నటువంటి సందర్భంలో ఆ ఇల్లును కూడా తొలగించి ఇక్కడ నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు. ఇందుకు గాను కూడా ప్రస్తుతం ఇక్కడ సుమారుగా ఒక 80 గజాల ప్రాంతంలోనే నిర్మాణాన్ని చేపట్టేందుకు కూడా అంటే ఇక్కడ ఎలాంటి సెట్ బ్యాక్స్ ఉండవు, ఎలాంటి ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి మేజర్ ప్రికాషన్స్ కూడా ఉండవు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా అదే రకంగా కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక ఇంటికి మరొక ఇంటికి మధ్యలో కనీసం ఎలాంటి గ్యాప్ కూడా ఉండదు, అన్నీ కలిసిపోయి కట్టుకున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా పక్కనే ఆనుకున్నటువంటి ఈ యొక్క ఇంటి యొక్క ప్రహారీ గోడకు ఆనుకొని ఈ యొక్క పిల్లర్ కోసం తోగుతున్నటువంటి సందర్భంలో కూడా దానికి దగ్గర నుంచి తోముతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క బిల్డింగ్ కూడా కదిలినట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పక్కనే నిర్మించినటువంటి యొక్క బిల్డింగ్ కూడా కేవలం సుమారు 50 నుంచి 60 గజాల్లో మాత్రమే నిర్మాణం జరిగింది. అందులో కూడా కేవలం ఈ యొక్క పిల్లర్ల స్ట్రెంత్ కూడా చాలా తక్కువగా ఉండడం నేపథ్యంలో కూడా ఈ యొక్క బిల్డింగ్ కూడా కదిలిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బిల్డింగ్కి లెఫ్ట్ వైపు తీసినటువంటి గుంతల కారణంగా కూడా బిల్డింగ్ కాస్త కదిలింది. ఈ యొక్క బిల్డింగ్ కూడా ట్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మరొక బిల్డింగ్ అనుకుని నిర్మించినటువంటి ఈ యొక్క బిల్డింగ్ కూడా అంటే కేవలం సుమారు 50 నుంచి 60 గజాల్లోనే ఒక నిర్మాణం కూడా జరిగింది. ప్రస్తుతం మనం చూసినటువంటి బిల్డింగ్ కూడా కేవలం 50 నుంచి 60 గజాల్లోనూ అందులోనూ 4 అంతస్తుల మేర నిర్మాణం కూడా జరిగింది. అంటే కేవలం అంటే 70-80 గజాల్లో నిర్మించేటువంటి యొక్క నిర్మాణాలకు జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేకపోవడంతో కూడా సుమారుగా అటు 2 ఫ్లోర్ల వరకు కూడా నిర్మాణం చేసుకోవడానికి కూడా అటు జిహెచ్ఎంసీ నుంచి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కేవలం అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క అంటే ఇతరత్ర ఇళ్ల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక 50 గజాల్లోనే వారు సుమారుగా 4 ఫ్లోర్ల వరకు కూడా ఈ యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఒక పిల్లర్లకు సంబంధించినటువంటి స్ట్రెంత్ను కూడా తక్కువగా ఉండడంతో కూడా పక్కనే మరొక బిల్డింగ్ నేపథ్యంలో కూడా ఈ యొక్క బిల్డింగ్ కుంగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి అటు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కూడా ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాంతో పాటుగా కూడా ప్రస్తుతం మనం ఈ యొక్క బిల్డింగ్ కూలకుండా కూడా అంటే పక్కకు ఒరగకుండా కూడా పక్కకు ఉన్నటువంటి మరొక బిల్డింగ్కి కూడా కొన్ని ఐరన్స్ రాడ్లు పెట్టి కూడా వాటిని స్ట్రెంథన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ యొక్క ఖాళీ ప్రదేశంలో అంటే కుంగినటువంటి ప్రాంతంలో కూడా కాంక్రీట్ పోసి వాటిని యథావిధిగా నిలిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇదంతా టెంపరీ చర్యగా మాత్రమే చేస్తున్నప్పటికీ కూడా అటు అధికారులు వచ్చి ఒక బిల్డింగ్ సంబంధించినటువంటి స్ట్రెంత్ అని కూడా పూర్తిగా చెక్ చేయాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలోనే ఆ యొక్క బిల్డింగ్ స్ట్రెంత్ అని చెక్ చేసేంత వరకు కూడా ఈ ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు కూడా అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా కూడా అంటే ఒక బిల్డింగ్ స్ట్రెంత్ అంటే తర్వాత కూడా ప్రస్తుతం ఇప్పుడు చేసినటువంటి ఒక మరమ్మత్తు పనులు పూర్తి చేసిన తర్వాత బిల్డింగ్ స్ట్రెంత్
అంటే నిలకడగానే ఉంటుంది అని తేలితే కనుక ఈ యొక్క బిల్డింగ్లో తిరిగి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా కూడా ఈ బిల్డింగ్ని కూల్చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గతంలో కూడా చూసాం, అటు గచ్చిబౌలిలో కూడా సేమ్ ఇదే పరిస్థితుల్లో నేపథ్యంలో కూడా అక్కడ కూడా కేవలం 60 గజాల్లోనే సుమారు 4 అంతస్తుల బిల్డింగ్ని కూడా నిర్మించారు. అదే తరహాలో పక్కన మరొక బిల్డింగ్ని నిర్మించేందుకు అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితిలో కూడా అక్కడ పిల్లర్ కోసం గుంతలు తవ్వక పక్కకు పూర్తిగా కూడా ఒక బిల్డింగ్ అంతా కూడా ఒరిగిపోయింది. ఆ నేపథ్యంలో కూడా అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు కూడా ఆ యొక్క నిర్మాణాన్ని కూడా పూర్తిగా కూల్చివేసి నేలమట్టం చేశారు. ఆ తర్వాత కూడా ఆ యొక్క ప్రాంతంలో నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా తప్పకుండా స్ట్రెంథన్ చేసి కడుతూ, అంతేకాకుండా అటు జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి ప్రకారం కూడా నిర్మాణాలు చేపట్టాలని అటు అధికారులు కూడా చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం అంటే ఇప్పుడు గోషామహల్, బేగం బజార్ ఈ ప్రాంతాల్లో చాలా తక్కువ ప్రదేశంలో కూడా సుమారుగా 4 అంతస్తులు 5 అంతస్తులటువంటి నిర్మాణాలను కూడా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పురాతన బిల్డింగ్స్ పైన కూడా అటు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పరిసరాలతో పాటుగా కూడా బిల్డింగ్ స్ట్రెంత్ ఎట్లా ఉంటుందనేది కూడా నిర్ధారించిన తర్వాతనే ఒక బిల్డింగ్ని తిరిగి ఉపయోగించాలా లేదంటే పూర్తిగా కూల్చివేయాలనేది కూడా అధికారులు నిర్ణయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.